మాఘపురాణం 26వ అధ్యాయం. సుధర్ముడు తండ్రిని చేరుట. పాపమా బాలుని జాతకం ఎటువంటిదో గాని తన తల్లి అడవిలో పులిచే చంపబడింది. ఇప్పుడు పెంపుడు తల్లి అడవిలో విడిచిపెట్టిపోయింది. ఇక ఆ పిల్లవానిని దీనరక్షకుడైన శ్రీహరియే రక్షించాలి. ఆ రాత్రి బాలుడు ఏడ్చి ఏడ్చి అలసి నిద్రపోయాడు. అక్కడొక తులసి మొక్క ఉన్నది. నిద్రలో బాలుని చెయ్యి తులసి చెట్టుపై పడినందున ఆ రాత్రి అతనికే అపాయము కలుగలేదు. పైగా దైవభక్తి కలిగెను. ఉదయమే లేచినప్పటికీ అడవిలో ఏకాంతంగా ఉన్నందున భయపడి బిగ్గరగా ఏడ్చినాడు. ఆ రోదనకు పక్షులు, జంతువులు, మృగములు కూడా రోదన చేసి ఆ బాలునికి రక్షణగా ఉండి ఆహారం తెచ్చి ఇచ్చుచుండెడివి. ఆ బాలుడు అడవి జంతువులచే పెంచబడుతూ దినదినాభివృద్ధి చెందుతూ ఏ తులసి చెట్టు వద్ద పడి ఉండెనో ఆ మొక్కకు ప్రతినిత్యము పూజలు చేయుచు కాలము గడుపుచుండెను. అలా పెరుగుతూ 12 ఏళ్ల ప్రాయం గలవాడయ్యను. ప్రతిదినము తులసి పూజ, భగవన్నామస్మరణ చేస్తూ నన్ను కాపాడము తండ్రి, అనాథ రక్షక అని ప్రార్థించుచు ఒక్కొక్కప్పుడు విరక్తుడై ఛీ, ఎంత ప్రార్థించినా నా గతి ఇంతేనా, నేను బ్రతికేదెందుకు అని దుఃఖించుచుండగా ఆకాశవాణి, ఓ బాలచంద్ర, నీవట్లు విచారింపకము. ఈ సమీపముననే ఒక కోనేరు ఉన్నది. మాఘమాసం ప్రవేశించినది. అందుచే నీవా సరస్సులో స్నానం చేసిన ఎడల శ్రీమన్నారాయణుడు నీకు ప్రత్యక్షమగును అని పలికిన మాటలు ఆకాశము నుండి వినిపించినవి. వెంటనే ఆ రాజకుమారుడు సరోవరమునకు వెళ్ళి మాఘస్నానం చేసి శ్రీహరిని స్తుతించెను. ఈ బాలుని నిష్కళంక భక్తికి, నిర్మల హృదయానికి లక్ష్మీనారాయణులు ప్రత్యక్షమై అతన్ని దీవించి, బాలక, నీకేమి కావలేనో కోరుకొనుమని అనగా, ప్రభు, నాకు తండ్రి ఎవరో తల్లి ఎవరో తెలియదు. నాకు ఆలనా పాలనా చేయి వారెవరునూ లేరు. పుట్టింది మొదలు కష్టములే తప్ప సుఖమన్నది ఎరుగను. ఈ వనచరములే నన్ను రక్షించి పోషించుచున్నవి. కాన మీ సన్నిధానమునకు నన్ను తీసుకుని పొండు, మరేమీయూ అక్కరలేదని ప్రార్థించెను. ఓ ఈ రాజనందన, నీవు ఇంకను భూలోకమునందు ధర్మంగా పరిపాలన చేయవలసిన అవసరం ఉన్నది. నీ తండ్రియకు సులక్షణుడు వృద్ధుడై నీ గురించి, నీ కన్నతల్లిని గురించి బెంగతో ఉన్నాడు. కాన నీవు నీ తండ్రి వద్దకు పోయి రమ్ము అని చెప్పి ఆ కొలను సమీపమున తపస్సు చేసుకొనుచున్న ఒక మునీశ్వరుణ్ణి తోడు ఇచ్చి సులక్షణుని వద్దకు పంపెను. అప్పటికే సులక్షణుడు తన భార్య గర్భవతిగా ఉండి ఎటుపోయెనో, పుట్టిన బిడ్డ ఏమాయనో అని తన రాజ్యమంతయు వెతికించి తాను వెదికి వారి జాడ తెలియనందున విచారమనస్కుడై రాచకార్యములు చూడకుండెను. అటువంటి సమయంలో ముని వెంట కుమారుడు వెళ్ళెను. రాజుతో ముని ఆ బాలుని జన్మవృత్తాంతం తెలియజేసరికి సులక్షణ మహారాజు అమితానందభరితుడై బాలుణ్ణి కౌగిలించుకొని మునీశ్వరునికి మర్యాదలు చేసి కుమారునికి సుధర్ముడను పేరు పెట్టి పట్టాభిషేకం చేసెను. మాఘపురాణం 26వ అధ్యాయం సమాప్తం.